ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. యెషయా గ్రంథం 44:3-4 19వ శిఖరము. ఇచ్చట ప్రభు 3-4 వచనములలో మనకు పరిశుద్ధాత్మను ప్రవాహం వలె అనుగ్రహించగోర్చున్నట్లు చెప్పుచున్నాడు. మన జీవితంలో అత్యధికంగా ఫలభరితముగా చేయవలనన్నది దేవుని ఆశయం ఉన్నది. దొంగలు, నరహంతకులు తిరిగి జన్మించిన పిమ్మట వారెట్లు బలమైన దైవజనులు కాగలిగారో మేము చూచితిమి. దేవుని యందలి సామాన్యమైన విశ్వాసం వలన మన నుండి ఇతరులకు జీవజల నదులు ప్రవహించగలవు. మార్పు నొందిన మన జీవితముల ద్వారా అనేకులు ఆశీర్వాదం నొందెదరు. లోకం యొక్క పలు భాగములలో ఈ దినములందు సైతము అదే రీతిగా ప్రభు పరిశుద్ధాత్మను కుమ్మరించుచున్నాడు. సామాన్యుడైన ఒక మనుషుని ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయగలడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:26-29 వచనములు. ఉత్తర భారతదేశంలోని ఒక కుగ్రామమునందు ఒక పేదవాడుండెను. అతడు విద్య లేని పామరుడు. అతడు సువార్తను విని తిరిగి జన్మించెను. ఆ గ్రామస్తులు అతన్ని ద్వేషించి అతని వస్తువులన్నిటినీ లాగుకొని బావిలో నీళ్లు చేదుకొనుటకు కూడా అడ్డగించిరి. అతడు ప్రక్క ఊరికి వెళ్ళి మురికి నీళ్లు త్రాగవలసి వచ్చెను. అయితే అతడు వారి కొరకు ప్రార్థించెను. అప్పుడు వారు ఒకరి వెంట ఒకరు అతని ఎద్దుకు వచ్చి తమ కష్టములను చెప్పుకొని వారి కొరకు ప్రార్థించమని కోరిరి. అతడు దైవజనుడని గ్రహించి తమను క్షమించమని మనవి చేసుకొనిరి. అంతేకాక తిరిగి ఆ గ్రామమునకు వచ్చి బస చేయమని వారాయను బ్రతిమాలిరి. దేవుడు బుద్ధిహీనులను, విద్యాహీనులను, తృణీకరించబడిన వారిని మార్చి తన ఆత్మచేత నింపి వారి జీవితము మరియు పరిచర్య ద్వారా అనేకుల జీవితములను మార్చును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.